వీక్షకులకు నమస్కారం. పిల్లలు ఎవరైనా ముద్దుగా, బొద్దుగా, ముఖం కొద్దిగా లావుగా ఉంటే, బుగ్గలు ఉంటే ముద్దు చేస్తాం బుగ్గల పిండితో. ఆ బుగ్గల్ని చూసి బూరెలు లాంటి బుగ్గలు అంటాం. బుగ్గలకి బూరెలకి సంబంధం ఏంటో నాకు ఇన్నాళ్ళు అర్థం కాలేదు. ఎందుకంటే బూరెలంటే మేము పూర్ణాలు అనుకుంటాము. పూర్ణాలంటే గట్టిగా ఉంటాయి. అయితే ఇవి చూడండి అలా నొక్కుతూ ఉంటే నొక్కులు పడిపోతున్నాయి. మరి బొగ్గల్లాగా మెత్తగా ఉన్నాయి. ఇవి పూర్ణాలే కదా అనుకున్నాం ఫస్ట్. పూర్ణ అంటే మేము ఎవరో చుట్టాలు తెలిసిన వాళ్ళు పంపిస్తే పూర్ణాలు వచ్చినాయి పూర్ణాలు అని. అంటే మామూలు శ్రావణ మాసంలో అయితే పూర్ణాలు ఎక్కువగా వస్తాయి. ఏదైనా పండగ పప్పు ఉంటే అరుదుగా ఇలా పూర్ణాలు వస్తుంటాయి అన్నమాట. అలా పూర్ణాలు వచ్చినాయి అనుకుంటే అవి చెయ్యి పెడుతూనే అలా నొక్కుకుపోతున్నాయి అనమాట. బూరెలు బుగ్గలు అంటాం కదా, బుగ్గలు సొట్టలు వస్తాయి నవ్వితే కొంతమందికి. ఇలా మెత్తగా ఉన్నాయి. అప్పుడు డౌట్ వచ్చి ఇది పూర్ణాలు కాదేమో ఏంటబ్బా అనుకుని దీనిలోన విప్పి చూస్తే పూర్ణాల పిండే ఉంది. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది పాల బూరెలు అని చెప్పి. పాల బూరెలకి పూర్ణాలకి లోన పిండి ఒకటే పెడతారు. ఈ బయట ఉండేది ఏంటంటే మనం పూర్ణాలకి గట్టిగా ఉండేటట్టు బియ్యపిండి మినప్పప్పు రుబ్బేసుకుని బియ్యపిండి కలిపేది కొంత ఉంటుంది. కొంతమంది నాలాంటి వాళ్ళు అయితే అది ఒక్కోసారి కుదురుతుంది కుదరదని చెప్పి దోశల పిండిలోనే వేసేసుకుంటాను ఈజీగా అయిపోతుందని. కానీ ఈ పూర్ణాలకి ఈ పాలబూరెలకి ఏం చేస్తారంటే బియ్యపిండిలో పాలు పోసి వేడి చేసిన గోరువెచ్చని పాలు పోసి బియ్యపిండిని జాగ్రత్తగా గట్టిగా తగినంత ఇదిగా కలుపుకుని దాన్ని చపాతీ పిండిలాగా వచ్చేటట్టు చేసుకుని దాని లోపల ఇది ఒక్కోసారి ఉడికించుకుంటారు ఉడికించుకోవచ్చేమో. ఉడికించుకుని దాన్ని ఉడికిన తర్వాత ఆ పిండి ముద్దలో ఈ పూర్ణం పెట్టి దీన్ని నూనెలో వేపుతారు. నాకైతే ప్రొసీజర్ తెలీదు, కానీ ఇలా చేస్తారు. పిండిలో పాలు కలిపి చేస్తారన్న విషయం మాత్రం తెలుసు. అది ఉడికించుకుంటారా లేదా పచ్చి పిండినే ఇలా చేసుకుంటారా అనేది కరెక్ట్గా తెలీదు. అయితే ఈ బూరెలు చూస్తూ ఉంటే పిల్లల బుగ్గలు లాగా మెత్తగా ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.